సూర్యుడు చెలరేగిపోతున్నాడు. అంతకంతకు టెంపరేచర్ రీడింగ్ పెంచేస్తున్నాడు. సూర్యోదయం వేళే మంటెక్కిపోతోందంటే ఉదయం 10 దాటితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలతో చాలా మంది ప్రయాణాలు కూడా వాయిదా వేసుకున్నారు. రోడ్లు పగిలే రోహిణీ కార్తీ ముంచుకొస్తోంది. అంతకు ముందే సూర్యుడి దెబ్బకు జనానికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఇటు ఉద్రిక్తంగా వీస్తున్న వడగాల్పులు ప్రాణాలపై పాసం విసురుతున్నాయి. కోస్తా జిల్లాల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నెలాఖరు వరకు సూర్యప్రతాపం తప్పేలా లేదు. ఎండలు మండిపోతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. వయసు మీరిన వాళ్లైతే ఇళ్ల నుంచి కదలడం లేదు. అత్యవసరం అయితే తప్ప వీధుల్లోకి వెళ్లడం లేదు. ప్రత్యేకించి ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ముందు ముందు ఉష్ణోగ్రతలు 50 వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమై ప్రత్యేక ఆదేశాలిచ్చారు. రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 నుంచి 50కి చేరుకునే ప్రమాదం ఉంది. ఎండలు ముదరటంతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వేడి మరింత అధికంగా ఉండబోతోందని ముందుగానే హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు తీరం వరకు 2 ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు బియ్యనున్నాయి. మనకి మాన్సూన్ వచ్చేదాకా ఇంచుమించుగా చిన్న చిన్న డిఫరెన్స్ తోటి ఇదే విధంగా ఇదే తీవ్రమైన వెదర్ ఉంటుంది. హీట్ వేవ్ కండిషన్స్ ఇలాగే ప్రివేల్ అవుతాయి మాన్సూన్ వచ్చేదాకా. సో మనం ఇంచుమించుగా చెప్పాలంటే 10th జూన్ వరకు కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి. చిన్న చిన్న మార్పులతోటి చిన్న చిన్న క్లౌడింగ్ మార్పులు తప్ప ఈ 10th జూన్ వరకు ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ ఇదే పరిస్థితి ఎదురు చూడవలసింది. తెలుగు రాష్ట్రాల్లో వాయువ్య వేడిగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలో అత్యధికంగా నల్గొండలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. అటు సాయంత్రం వరకు తీవ్రమైన ఎండతో భానుడు చెమటలు కక్కించగా గుంటూరు జిల్లాల్లో సాయంత్రం అయ్యేసరికి గాలులు చెలరేగిపోయాయి. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. మొత్తానికి ఈ వారం రోజులు జనం అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది వాతావరణ శాఖ.